మీరే చెప్పండి. ఈ పని కష్టం అంటారా తేలికంటారా అనేది మీరే ఎవరికి వాళ్ళు మీరు సెల్ఫ్గా ఆలోచించేయండి. చూడండి. ఓకేనా? ఒక ఫ్రెషర్ లీటర్ కింద ఎంత బీవీ అవుతుంది, లెఫ్ట్ రైట్ సింగపూర్ టార్గెట్ చూడండి. కాడిలా క్రూజ్కి మనకు అవసరం లేదు, అది టార్గెటే కాదు ఫ్రాంక్ చెప్పాలంటే. ఇది టార్గెట్. సింగపూర్ టార్గెట్ చూడండి ఎంత క్లోజింగ్ ఉందో. మీ అందరికి మీ ఎప్పుడు చెప్పుకునేదన్నమాట. అక్కడ 200 బీవీ లెక్కేసుకుంటే మనకి లెఫ్ట్లో 30 మంది, రైట్లో 30 మంది, ఒక 60 మంది లెఫ్ట్ రైట్ ఒక ప్రెషర్ లీటర్కి అయితే మనకు సరిపోయింది అని చెప్పేసి మనం అనుకుంటాం. ఈ రోజు శారీస్ పరంగా 200 బీవీ క్లోజ్ చేస్తే టార్గెట్కి 400 బీవీ యాడ్ అయిపోతుంది. అప్పుడు లెఫ్ట్లో 15 డీడీలు, రైట్లో 15 డీడీలు అయితే మీరు ఆల్రెడీ ఈ టార్గెట్ విన్ అయిపోవచ్చు. సింగపూర్ టార్గెట్ విన్ అవుతాకు అవకాశం ఉంది. మనకి ఇంకా కేవలం ఎన్ని రోజులు ఉంది? 37 రోజులు ఉంది. ఇప్పుడు దాకా గురూజీ నా కింద వర్క్ నడవలేదు గురూజీ, మరి ఎట్లా నేను విన్ అవుతానా గురూజీ అంటే 100% విన్ అవ్వచ్చు. నేను చెబుతా కదా, విన్ అవుతానా గురూజీ అని చెప్పేసి మీకు మీరు డౌట్ పడవచ్చు. విన్ అవుతాను గురూజీ, కాకపోతే మా సపోర్ట్ చేయండి గురూజీ, ఎలా చేయాలో మాకు కొంచెం గైడ్లైన్స్ చేయండి గురూజీ అని చెప్పంటే పైన గురూజీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు సలహా ఇస్తుంటారు, మంచిగా ప్లానింగ్ ఇస్తున్నారు. ఓకేనా? విన్ అవుట్ అవ్వక అవకాశం ఉంది. మరి దీనికి చేయటానికి అంటాం కదా, అప్లైన్స్ అనుకుంటే కాదు, మీరు అనుకుంటేనే అయింది తల్లి. చేయగలరా? చేస్తారా? చేయలేరా? ఎస్ మావజీ, చేస్తాం మావజీ. అదరా సార్ ఒకళ్ళు అంటున్నాడు ఎస్ మావర్ అని చెప్పేసి. మా ఎస్ మావజీ. మాధవ సార్ అంటే బ్యాంక్ మేనేజర్ గురించి చేస్తారు గురించి అని చెప్పంటారా? ఎస్ చూడండి, మావజీ. ఇప్పుడు రియల్ గా ఒక ఫ్రెషర్ లీడర్ సింగపూర్ టార్గెట్ విన్ అవ్వాలంటే లెఫ్ట్ లో 15 మంది, రైట్ లో 15 మంది 200 బీవీతో చేస్తే అయ్యుద్ది. ఓన్లీ డబుల్ బీవీ ప్రోడక్ట్లు అని చెప్పేసి చెప్పుకొచ్చాను. సరే, 200 బీవీతో సింగిల్ బీవీ వేసుకున్నా కూడా లెఫ్ట్ లో 30 మంది, రైట్ లో 30 మంది. చాలా సార్లు మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం, మనం ఆల్రెడీ గురూజీ కూడా చూపించారన్నమాట. చూడండి, స్టార్టింగ్ లో మేము చేసినప్పుడు వర్క్ పరంగా మా వారి జీవాళ్ళు ఈరోజు అంటాం కదా, మా వారి జీవాళ్ళు కానీ మన ఇక్కడ మాధురావు సార్ కానీ స్విట్జర్లాండ్, ప్యారిస్ వెళ్ళినప్పుడు అర్థమైందా ఎంత ఎన్ని డీటెయిల్ క్లోజ్ చేశారంటే. ఇది చూడండి, ఇక్కడ చూడండి, చిన్న లోకల్ అంటే లోకల్ ట్రిప్ కి ఇక్కడ చూసుకుంటే 25 లెఫ్ట్, 25 రైట్. అలానే థాయిలాండ్ ట్రిప్ లెక్కేసుకుంటే ఇక్కడ 39 లెఫ్ట్, 39 రైట్. ఇది 200 బీవీతో. ఇలాంటి ఇప్పుడు ఏదైతే సింగపూర్ టార్గెట్ ఉందో ఇలాంటి టార్గెట్ విన్ అవ్వాలంటే అప్పుడు మేము బిగినింగ్ మీలాగా మీ స్టేజ్లో ఉన్నప్పుడు మేము చేసిన వర్క్ అయితే చూడండి, లెఫ్ట్లో 90 సేల్స్, రైట్లో 90 సేల్స్ చేసాం. మరి ఇది కష్టం అంటారా? ఇప్పుడు పడుతుంది కదా, ఇది కష్టం అంటారా? చాయిస్ మీ చేతిలో ఉంది. ఎందుకోసం అంటే చిన్న చెప్పంటాడు, అర్థమైందా? చెరుగ్గడ రసం పిండి 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 ఉంటే మా కాడ లీస్ట్ అనేది ఉండదు. ఇక్కడ సీనియర్ లీడర్లు గురుజీ ఎందుకంటే సీనియర్ లీడర్లు అట్లా అంటే వాళ్ళ కాడ లిస్ట్ లేదు. కింద డౌన్ లైన్ లిస్టే వాళ్ళ లిస్ట్. మీరు సపోర్ట్ చేస్తే 100% మేమే ఫోకస్ పెడితే మీరు విన్ అయిపోతారు, వాళ్ళు కూడా విన్ అయిపోతారు. అప్ లైన్ డౌన్ లైన్ ఎలా ఉండాలి అంటే జోడీగా ఉండాలని చెప్పేసి మావారు చిన్న మావారు ఈ రోజు కాదు ప్రతిరోజు చెబుతూ ఉంటారు. అప్ లైన్ డౌన్ లైన్ ఎలా ఉండాలి? జోడీగా జోడీగా ఉండి పనిచేస్తే మాత్రం 100% అనమాట సక్సెస్ అవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బిజినెస్ లో అన్న చెల్లి, అక్క చెల్లి, ఆ, తల్లి అని చెప్పేసి మనం మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటూ వర్క్ లో ఉండి మనస్ఫూర్తిగా వర్క్ చేస్తే ఇక్కడ సింగపూర్ టార్గెట్ ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు విన్ అవుతాం కాదు. ఇక్కడ జూమ్ ప్యానల్ ఎవరైతే ఉన్నారో 81 ఉన్నారు, 81 విన్ అయిపోతారు. సింగపూర్ టార్గెట్ విన్ అవుతే ఇంత చిటికేసిన తీసి అనమాట. చిన్నవాళ్ళు చదువుతారు కదా, చిటికేసిన తీసి నాకు అనిపిస్తూ ఉండిద్ది అన్నమాట. అరే మనం చేసినప్పుడు 99 పక్కన ఎంత సేల్ చేసామరా, ఎందుకని వీళ్ళు ఇంత తక్కువ చేయలేకపోతున్నారని చెప్పంటే ఎందుకంటే వాళ్ళకి డ్రీమ్ లేదు. గురూజీ డ్రీమ్ ఎందుకు లేదు గురూజీ, డ్రీమ్ అనేది ఉంది కదా గురూజీ అని చెప్తే డ్రీమ్ ప్రతి ఒక్కరు డ్రీమ్ ఉంది. డ్రీమ్ రాసుకున్నాం, డ్రీమ్ బోర్డు కూడా పెట్టుకున్నారు చాలా మంది. కానీ ఆ డ్రీమ్ అనేది ఒక గోల్గా అనేది మీకు లేదన్నమాట. మనకి టైం, ఇన్ని రోజులు టైం ఉంది. మరి ఈ టైంలో మనం చేసే వర్క్ అనేది ఏం చేస్తున్నాం ఏందనేది కూడా ఎవరికి వాళ్ళు ఒక గోల్ పెట్టుకోవాలి. సింగపూర్ టార్గెట్ ఇంకా స్టార్ట్ కాల, షిప్ స్టార్ట్ కాల. ఆ స్టార్ట్ కానప్పుడే మనం ఎక్కువ కూర్చున్నాం అంటే సింగపూర్ విన్ అవుతానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఇప్పుడు దాకా నేనైతే చెప్తాను, ఇప్పుడు దాకా గురూజీ ఒక్క సేల్స్ కూడా నా కింద కాలేదు గురూజీ, మరి నేను విన్ అవ్వచ్చా, ఇన్ని కాలేనా అని చెప్పేసి మీరు అంటే 100% విన్ అవ్వచ్చు. మొన్న ఒక డైమండ్ వీడియో చూస్తే చెప్పారు కదా, డైమండ్ వీడియోలో 21 రోజు నేను జాయిన్ అయినప్పుడు 21 రోజు టార్గెట్ ఉంది.
లెఫ్ట్లో 90 మంది, రైట్లో 90 మంది చేయాలంటే 21 రోజులు చేసి పారినాం అని చెప్పన్నాడు. 21 రోజులు చేసేస్తే అన్నాడు. మనకి ఈరోజు 37 రోజులు ఉంది ఇంకా. మరి 37 రోజులు ఉందంటే ఈ 37 రోజుల్లో మనం చేయటం కష్టం అంటారా తెలియకంటారా? చేయొచ్చు ఈజీ. మావోజీ, ఈజీ ఈజీ. ఈ టార్గెట్ కష్టం అనుకుంటే లైఫ్లో ఏ టార్గెట్ విన్ కాలేదు. నేను చెప్తున్నా కదా, ఈ టార్గెట్ మనం విన్ కాకపోతే జీవితంలో ఏ టార్గెట్ విన్ కాలేం. ఏదో గోవానో లేదా రింగో లేదా ఇంకోటి టాలెంట్ విన్ అవుతావు అయితే ఎవరైనా విన్ అవుతారు, పెద్ద మ్యాటర్ కాదు. హై టార్గెట్ ఏదైతే ఉందో, ఇందా చెప్పే కదా, సింగపూర్ టార్గెట్ ఏదైతే హై టార్గెట్ ఉందో ఆ టార్గెట్ విన్ కావాలంటే ఇప్పుడున్న టార్గెట్ అంత ఈజీగా ఏ టార్గెట్ రాదు, రాకపోదు కూడా. ఇక చూస్తున్నాం కదా. దేనికోసం అంటే ఇది కంపెనీ టుగెదర్ 25 మనం చాలా మంది వచ్చాం, ఢిల్లీ వెళ్ళి చూసి వచ్చాం. 25 సంవత్సరాలు కంప్లీట్ అయిందని చెప్పేసి దానికోసం మన టీంని ఎక్కువ మంది తీసుకెళ్లాలని ఒక మంచి ఆలోచనతో రాయల్ టైగర్ టీం వికాస్ మావర్జీ వికాస్ మావర్జీ కంపెనీ డైరెక్టర్లతో మాట్లాడి ఈ టార్గెట్, ఈ ట్రిప్ అనేది మనకి పెట్టారు, మన కోసం పెట్టారు. లేకపోతే సిస్టమ్ తప్పని వెళ్దామని ప్లాన్ చేశారు ఫస్ట్. కాదు అని చెప్పేసి కంపెనీతో మాట్లాడితే ఓకే అని చెప్పి కంపెనీ కూడా ఓకే చేసింది మావర్జీ వాళ్ళకి. ఇక ఈ టార్గెట్ వచ్చింది, సింగపూర్ టార్గెట్ వచ్చింది. అది కూడా చాలా ఈజీగా ఇచ్చారు కంపెనీ. ఎందుకోసం అంటే ఎక్కువ మంది తీసుకెళ్లాలని. ఈ అవకాశాన్ని మాత్రం నేనైతే మిస్ చేసుకోవద్దని అయితే కోరుకున్నాను సార్. ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఫోకస్ పెట్టండి. సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఇక్కడ, నేను చెప్పారు ప్లాటినం లీడర్లు అందరూ కూడా టార్గెట్ విన్ అయ్యి ఆ టార్గెట్ వెళ్ళొస్తే ఆ అజయ్ పెరుగున్నది తప్ప. ప్రతిరోజు ఎస్. గురుజీ మరి ఏం చేయండి, ప్రతిరోజు ఈ టార్గెట్ ఇది